అలాంటి ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారు అందరూ కూడా మనమే కాదు, మనలాంటి వారిని ఇంకా కొంతమందిని చేదోడుగా తీసుకొని వారికి కూడా మన చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించి వాళ్ళని కూడా ముందు దారిలో నడపాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనకు దేవుడు అంతో ఎంతో ఆలోచన శక్తి ఇచ్చాడు. మనం ముందుకు జరుగుతున్నాం. కొంతమంది తెలిసో మరి తెలియకునో కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్లకు మనం చేసేటటువంటి ఒక మాట సాయమైనా సరే వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉంటది. అది ఎవరైనా సరే మనలాంటి వాళ్ళు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారికి మన వంతుగా మాట సాయం కావచ్చు. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో వాళ్ళని చేర్పించడం అనేది లేని పక్షంలో వాళ్ళకు తెలియపరిచినప్పటికీ మనలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. సంప్రదించి ఏదో మనం చేసే సేవల్లో వాళ్ళకు కూడా కొంతమేర ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు కొంతమందికి మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ప్రోత్సహించండి. అది ఒకటే నా యొక్క కోరిక. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అనేది మన అందులో మన ఆశ్రమం నందు ఈరోజు చేసుకోవడం అంటే నాకు ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే మన సోదరులు వచ్చి కొంచెం మన సిరు సత్కారం మన బీబీ జాన్ గారికి అలాగే ఇర్మయ్య గారికి చేద్దాం. ఎవరండి ముందుకు వచ్చి రానా మంచిది. నువ్వు అట్టున్నారా వచ్చి అందిస్తా నేను. పట్టుకోను పట్టుకొని వస్తాను.